మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నాకు దేవపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనము. పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని దేవుడు వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. దేవుని కృప ఎన్నడూ కూడా మనల్ని విడిచిపోదు. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు, అని మంచివాడుగా ఉంటున్నాడు. మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మనల్ని దేవుడు దర్శిస్తాడు. సమస్తం దేవుడు మన కొరకు చేయగలిగిన దేవుడుగా ఉంటున్నాడు. బలమైన విశ్వాసము కలిగి ఉండాలి. ప్రతి దినం కూడా మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవునిలో కనిపెట్టుకునే వారిగా ఉండాలి. దేవుడి సమాధానం కొరకు ఎదురు చూసేవారిగా మనము ఉండాలి. దేవుడు మన జీవితంలో అద్భుత కార్యములు జరిగిస్తాడు. మనకున్న బాధ సమస్యలన్నీ కూడా తొలగిస్తాడు. నూరంతలుగా దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రతి అవసరాలు కూడా తీరుస్తాడు. పట్టుదల కలిగి మనము ఉండాలి. దేవుడు మనకు సమృద్ధిని దయచేస్తాడు. ఓపికతో మనం ఎదురు చూసేవారిగా ఉండాలి. దేవుని కృప మన మీద యుగ యుగములు నిలిచి ఉంటుంది. ఉన్నతముగా దేవుడు మనల్ని నిలబెట్టే దేవుడుగా ఉంటున్నాడు. దేవుని అందు భయభక్తులు కలిగి మనము ఉండాలి. మనల్ని దేవుడు ప్రోత్సాహపరుస్తా ఉన్నాడు, ధైర్యపరుస్తా ఉన్నాడు, బలపరుస్తా ఉన్నాడు, ఆదరిస్తా ఉన్నాడు. నిత్యము మన మీద దేవుడు తన కృపను చూపిస్తా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. యేసయ్యానికి స్తోత్రాలయ్యా. నీ కృప ప్రభు నిన్నడు కూడా ప్రభా నాయన అయా విడిచిపోదయానికి స్తోత్రాలు. యుగ యుగములు ప్రభా నీ కృప తండ్రి మా మీద ప్రభ నిలిచి ఉంటుందని చెప్పిన దేవుడో ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యానికి వందనాలు ప్రభా తండ్రి, నీకు స్తోత్రాలు అయా. నీకు వందనాలు. ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడో ప్రభా నీకు స్తోత్రాలు అయా. దర్శిస్తున్నావు ప్రభా నీకు వందనాలు అయ్యా తండ్రి. యేసయ్యానికి వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు అయ్యా. ఆదరిస్తున్నావు తండ్రి, బలపరుస్తున్నావు దేవా, ధైర్యపరుస్తున్న దేవుడో ప్రభా నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. అయా ప్రతి దినసలం మొరపెట్టే వారిగా ఉండాలి ప్రభా. అయా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. కనిపెట్టుకునే వారిగా ఉండాలి ప్రభా. ఓపిక ఎదురు చూసేవారిగా ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు. నిత్యం మా మీద ప్రభా కృప చూపిస్తున్న దేవుడో ప్రభా నీకు వందనాలు తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. అయా మా దేశాన్ని కనికరించండి అయా. నీకు స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరికి మారుమనసు రక్షణ దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచండి అయా. నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి ఎవరి బాధల సమస్యలు ఉన్నారో వారు దర్శించిన ఆయన వారికున్న బాధ సమస్యలు తొలగించుతాయని నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించిన ఆయన నీకు స్తోత్రాలు. వారికి అప్పులు తీర్చి ఆశలు దీవించు ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు అయ్యా. తన యొక్క వాగ్దానం నాయన ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఉదయకాల వాగ్దానం వ్యక్తి పట్టి ప్రార్థన చేయండి. దేవుడు అరతిగా మన జీవితాలలో గొప్ప కార్యములు జరిగిస్తాడు. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి, పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మళ్ళీ దీవించుగాక, ఆమేన్.